మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిశ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెమ్లవాడలో ఉన్నామండి. వెమ్లవాడలో ఉన్నటువంటి తిప్పపూర్ గోశాల వద్దనైతే ఉన్నాము. ఒకసారి చూద్దాం కూడా రండి. అసలు ఆవుల పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సార్ మీ పేరు సార్? శ్రీనివాస్ అండి నా పేరు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇక్కడ చాలా మట్టుకైతే మొత్తం ఎండనే ఉంది. ఇప్పుడు తీవ్రంగా ఎండలు కూడా మనకి బాగా కొడుతున్నాయి కాబట్టి వాటికి షెడ్లు కూడా సరిగ్గా లేవు. మరి దాని గురించి మీరేమంటారు సార్? అయితే ఉన్న ఇప్పుడు మేము దాదాపు ఒక జనవరి నుంచి మేము ఇక్కడ ఇది తెలంగాణ ఇంతకు ముందు గతంలో తెలంగాణ గోశాల ఫెడరేషన్ వాళ్ళకు ఇది ఇక్కడ కోడలి ఇస్తుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు అది మేము ఇవ్వటం లేదు. ఇప్పుడు దాంతోనే భక్తులు ఇచ్చిన కోడల్ని మేము సంరక్షించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు దాదాపు సంఖ్య చాలా పెరిగింది. అయితే ఇప్పుడు ఉన్న షెడ్లు మాకు ఇప్పుడు 3 కొత్త షెడ్లు కూడా నిర్మాణం చేసిండ్రు. ఇంకా అదనంగా ఇప్పుడు చలవ పందిర్లు కూడా వేసారు, ఇంకా కూడా వేస్తున్నారు. తర్వాత వాటికి అవసరమైన మంచినీటి సౌకర్యం కానీ అదనపు కుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. మాకు ఒక వెటర్నరీ డాక్టర్ ఉన్నారండి. మాకు ఇక్కడ వీటికి ఏది ఆహారం కొరకు కార్న్ సైలేజ్ టెండర్ పెట్టాం, కార్న్ సైలేజ్ వేస్తున్నాం ప్రతినిత్యం. తర్వాత పచ్చిగడ్డి రూపంలో ఏది మొక్కజొన్న, తర్వాత మిగతా పచ్చిగడ్డి, పిల్లి పెసర, తర్వాత బబ్బెర అలాంటి ప్రోటీన్కి సంబంధించిన ఫీడింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి అంటే వీటికి ఫీడింగ్ విషయంలో ఎలాంటి అది లేదు, చాలా విపరీతంగా ఎంత మనకు వరిగడ్డితో పాటు అన్ని పచ్చిగడ్డి, కార్న్ సైలేజ్, తర్వాత తవుడు, పల్లిపిండి అన్ని రకాలుగా మేము ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది, సమృద్ధిగా ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఇక్కడ భక్తులు దూర ప్రదేశాల నుంచి భక్తులు ఆటోలలో వాటిని కాళ్ళు కట్టేసి తీసుకొచ్చి వస్తే అవి లేవలేని పరిస్థితిలో ఉంటాయి అన్నమాట. అవి దాంతో కూడా అవి అనారోగ్యం చెందుతాయి. వాటిని కూడా మేము వదిలేసి మీరు ఒకసారి మాట చెప్పండి. ఎందుకంటే అనౌన్స్మెంట్ కూడా మీద కాబట్టి చాలా మంది భక్తులు కూడా ఉంటారు కాబట్టి ఒక పెద్ద అనౌన్స్మెంట్ కూడా ఇస్తే బాగుంటది మా సార్. అంటే మాకు ఎక్కడికక్కడ మా గోశాల దగ్గర కానీ తర్వాత ఇంకా మా ఆలయ ప్రదేశాల్లో అన్ని చోట్ల మేము ఫ్లెక్సీలు పెట్టాలమ్మా. తర్వాత అనౌన్స్ కూడా చేస్తున్నాం, పాంప్లెట్స్ కూడా ఇస్తున్నాం అన్నమాట అక్కడ ఉన్న భక్తులకి. కానీ వాళ్ళు కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఇలా తీసుకొస్తున్నారు. అవి వచ్చేసరికి అవి అనారోగ్యంతో పాలై మాకు ఇక్కడ ఆమెను తీసుకోకుండానే అక్కడ ఆలయం ముందు వదిలేసిపోతున్నారు అనమాట. వాటిని మేము సంరక్షిస్తున్నాం. అవే అనారోగ్యంతో ఉన్నాయి తప్పించి మా దగ్గర ఉన్నాయి ఎలాంటి అనారోగ్యంతో లేవు. వాటిని కూడా ఆ అనారోగ్యంతో ఉన్న వాటిని కూడా మేము ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. జరిపిస్తున్నాం. మాకు ఒక వెటర్నరీ అసిస్టెంట్ ఉన్నాడు ఇక్కడ. గవర్నమెంట్ డాక్టర్ గారు, వెటర్నరీ డాక్టర్ గారు కూడా ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి వస్తారు. అంబులెన్స్ వస్తుంది మాకు అవసరం ఉన్నప్పుడు, వాటికి ట్రీట్మెంట్ చేసి వెళ్తుంది. ఎప్పుడు వస్తారు సార్? ఎప్పుడెప్పుడు వస్తారు అంబులెన్స్? అంటే ట్రీట్మెంట్ కోసం డాక్టర్ కూడా అంటే మేము ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ట్రీట్ చేస్తారు. డాక్టర్ గారేమో ఎప్పటికప్పుడు వచ్చి మాకు ఇక్కడ ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ ఎవరైతున్నారో వాళ్ళకు ప్రిస్క్రిప్షన్ ఇచ్చుకుంటూ ఈ విధంగా చేయాలి, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలని ఆయన అడ్వైజ్ ఇస్తూ వాటికి ట్రీట్మెంట్ చేపిస్తారు అనమాట. ఈ అనారోగ్యంతో ఉన్న ఇలాంటి కొడలంటే భక్తులు మేము తీసుకొని గోశాలలో తీసుకొని ఏవైతే ఉంటాయో అవి ఆలయం ముందు వదిలేసి పోతున్నాయి అన్నమాట. అవి అయితే వాటిని మేము సంరక్షించడం జరుగుతుంది. అవి అనారోగ్యంతోనే ఉన్నవే ఇక్కడ వదిలేసిపోతున్నారు అనమాట. వాటిని మేము సంరక్షించడం జరుగుతుంది. వాటికి వెటర్నరీ డాక్టర్ కూడా వాటికి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాడు అనమాట. సార్ ఇప్పుడు మరి ఎండలు బాగా పెరిగినాయి కాబట్టి ఇవి చలువ పందులు సరిపోవు కదా సార్? ఎందుకంటే ఇంకా 1000కి పైగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఎప్పుడు వేస్తారు సార్? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎండలు ఎప్పటి నుంచో స్టార్ట్ అయినాయి మనకి. నిన్ననే మా ఈ గారికి ఇమీడియట్ గా పందిర్లు వేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు స్టార్ట్ అయింది చలువ పందిర్లు వేయడం. ఎందుకంటే అక్కడ కొత్తవి 2-3 కనిపిస్తున్నాయి షెడ్లు. అవి రేకుల షెడ్లే. మనమే ఎండకు వేడికి తట్టుకోలేము. ఇవి మూగజీవులు ఎలా తట్టుకుంటాయి సార్? ఇలాంటి చలువ పందిళ్ళు అన్నా లేకపోతే కొన్ని చెట్లు అక్కడ చెట్లు పెడతానన్నా కొంచెం బాగుంటదని నా అభిప్రాయం. మీరేమంటారు సార్? అవునండి, తప్పకుండా. ఇప్పుడు ఈ వర్షాకాలంలో తప్పకుండా దాదాపు నిన్ననే మా యువ గారు చెప్పారు, దాదాపు ఒక 1000 నుంచి 2000 చెట్లు కూడా ఇక్కడ పెంచితే బాగుంటుంది ఓపెన్ ప్లేస్ లో అని. ఇంకా మాకు అక్కడ 5 ఎకరాల నాంపల్లిగుట్ట దగ్గర కూడా ఉంది. అక్కడ కూడా గోశాల నిర్మాణం చేయటకు ప్రపోజల్స్ కూడా చేస్తున్నారు. అలా ఎలాంటి ఇప్పుడు ఇక్కడ 1000కి పైగా ఆవులు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా చెత్త చెదారం పేరుకుపోయింది ముందు స్టార్టింగ్ లో. అవి కూడా ఇవి తింటాయి, ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. వీటికి ప్లేస్ కూడా సరిపోవడం లేదు. అక్కడ ఎండుగడ్డి అవంతా ఎండుగడ్డే తింటున్నాయి. నేను చాలా మటుకు అక్కడక్కడ చూసినా ఎండుగడ్డి తింటున్నాయి. చెట్లు లేక మళ్ళీ ఎండకు ఎక్కడ చెట్టు ఉంటే అక్కడికే చెట్టు నీడకు ఆగుతున్నాయి. దీని గురించి మీరేమంటారు సార్ మరి? ఎందుకంటే చెత్త అయితే అక్కడ స్టార్టింగ్ లో ఉంది. వీటికి ఏం తెలియదు కదా అది గడ్డి ఇది తినాలి అని. అది చెత్త కూడా తినేస్తాయి కొన్ని ఆవులు అయితే. దాదాపుగా చెత్త ఉన్న ప్లేస్ లో కోడలు పంపరు అక్కడికి.
ఓన్లీ ఈ ప్రదేశంలో ఇప్పుడు ఈ గేట్ వరకు ఈ లోపటే ఉంటాయి. ఆ స్టార్టింగ్ ప్లేస్ వచ్చినప్పుడు అక్కడ వరకు నేసారు. అది ఓన్లీ షెడ్లు క్లీన్ చేసేంత వరకు వాటిని అక్కడ చేస్తారు. మళ్ళీ వెంటనే షెడ్లకి అక్కడ లేవు కానీ అదే అమ్మ, అది షెడ్లు క్లీన్ చేసేంత వరకే వదిలేస్తారు. మళ్ళీ తర్వాత మళ్ళీ షెడ్లలోకి వదిలేస్తారు. తర్వాత ఫాగర్స్ కూడా ఏర్పాటు చేశారు మాకు ఇంతకు ముందు గతంలో. ఆ ఫాగర్స్ తోటి ఎంత మిట్ట మధ్యాహ్నం అయినా చాలా కూల్ గా ఉంటుంది అనమాట. ఇది కూలర్స్ కంటే ఎక్కువ ఫాగర్స్ వేస్తే ఎప్పటికి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి వేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎక్కువ వేస్తే అది పదనై కింద జారుతాయి కాబట్టి హాఫ్ అన్ అవర్ ఒకసారి వేస్తూనే ఉంటారు. దాంతో పాటు ఫ్యాన్లు ఫాగర్స్ తోని చాలా ఆ ప్రదేశం అంతా చాలా చల్లగా తయారవుతుంది అనమాట. ఎలాంటి ఇబ్బంది లేదు. భక్తులు కూడా కోడలను కూడా తీసుకొచ్చి దేవుడికి సమర్పించుకుంటారు. ఆ కోడలు కూడా ఇక్కడికే వస్తాయి. అవి కూడా వాళ్ళు ఆరోగ్యం ఖరాబ్ అయినాయే తీసుకొస్తారు, ఆ మొక్కు చెల్లించుకుంటారు, అప్పచెప్పిపోతారు. కనీసం మంచిగా ఉన్నాయి కూడా తీసుకురారు భక్తులు అనేటి వాళ్ళు. దయచేసి భక్తులు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, దేవుడికి కోరిన కోరిక తీరుస్తే ఆరోగ్యం ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి తీసుకొచ్చి అప్పచెప్పి పోకండి. వాటి ఆరోగ్యం మంచిగా అయిన తర్వాతనే తీసుకొచ్చి ఇక్కడ మీ మొక్కును చెల్లించుకొని వెళ్ళండి. ఎందుకంటే ఆరోగ్యం ఖరాబ్ అయింది కూడా ఇక్కడికి వస్తే ఇక్కడున్న వాటికి కూడా ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. వీటికి కూడా వాటి ప్రాబ్లం కూడా అసలు వేరే లేగ దూడలు కానీ ఆవులకు కానీ వస్తుంది. దయచేసి మీరు వాటి పైన కూడా దృష్టి పెట్టండి. మొక్కండి, నిజమైన కోడను సమర్పించుకోండి, వద్దంటలేను. కానీ మంచి కోడను మంచి మొక్కును చెల్లించుకుంటే మనకు మనశ్శాంతిగా మనస్తృప్తిగా ఉంటది. దయచేసి మీరు మంచి నిజమైన కోడను అప్పచెప్తానని చెప్పేసి మొక్కుకుంటారు కదా, మంచిగా ఉన్న కోడను ఆరోగ్యంగా ఉన్న కోడను తీసుకొచ్చి అప్పచెప్పండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అధికారులు కూడా ఎన్ని వాటిపైన ఆరోగ్యం పైన దృష్టి పెడతారు. ఎందుకంటే చాలా ఆవులు వస్తాయి, చాలా దూడలు వస్తాయి, వేరే వేరే జాతికి సంబంధించిన దూడలు కూడా ఇక్కడికి వస్తాయి. వాటి ఇప్పుడు ఒక్కదాని వల్ల వేరే వాటికి కూడా వస్తాయి కదా, వాటి ఆరోగ్యం కూడా ఖరాబ్ అయిపోతుంది కదా. చాలా ఇక్కడ దూడలను చూస్తూ ఉంటే చాలా మనసు అనేది తరుక్కుపోతా ఉంది. నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. అసలు అవి చెప్పుకోలేవు బాధ అనేది. జ్వరం వస్తేనే మనం ఒక 2-3 రోజులు బెడ్కి పరిమితం అయిపోతాం. తినము, కనీసం మంచినీళ్ళు కూడా తాగము. అన్నం అసలు ఎలాంటి మెడిసిన్స్ వాడినా కూడా ఒక వారం రోజుల వరకు, నెల రోజుల వరకు కూడా జ్వరం కూడా తగ్గలేని సిచ్యువేషన్. అలాంటిది ఇవి మూగజీవులు చెప్పుకుంటాయా, నాకు కడుపు నొస్తుంది, నాకు ఇది నొస్తుంది, అది నొస్తుంది, చెప్పుకోలేవు కదా. వాటి బాధ కొంచెం అర్థం చేసుకోండి. పూర్తిగా ఎండల్నే ఉన్నాయి అవి. చాలా కష్టంగా ఉంది. అసలు నీడ లేదు, ఎండలకే మనం ఒక 2 నిమిషాలు ఉండలేము. అలాంటిది మొత్తం టోటల్ గా ఎండలో ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పండి. దయచేసి అధికారులు కూడా పట్టించుకోండి, చూడండి వీటి పరిస్థితి చూడండి. మనము ఒక సాటి మనుషులమే. సో చూసారు కదండి తిప్పాపూర్లోని గోశాల పరిస్థితి ఎలా ఉందనేది. చాలా దీనంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అంటున్నారు, మేము చూసుకుంటున్నాము, కొన్ని ఆరోగ్యం కూడా బాగాలేవు, ట్రీట్మెంట్ కూడా మేము ఇప్పిస్తున్నాము, డాక్టర్ గారు కూడా ఉన్నారు, వచ్చి వాటి పైన కూడా చర్యలు తీసుకుంటున్నారు, ప్రొద్దున సాయంత్రం వచ్చి అయితే డాక్టర్ చూస్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. బట్ కొంచెం ఇంకెక్కువ పట్టించుకుంటే వాటి ఆరోగ్యం కూడా బాగుంటది. అలాగే భక్తులకు కూడా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకటే చెప్తున్నాను, మీకు ఏదైనా మొక్కు ఉంటే మంచి కోడను, మాకు ఒక కోరిక నెరవేరింది దేవుడా, నేను నీకు ఒక మొక్కును చెల్లిస్తున్నాను, ఈ దూడ నీకు సమర్పించుకుంటున్నాను అని అనుకుంటారు కదా, అదేదో మంచి కోడను, ఆరోగ్యంగా ఉన్నాను కోడను సమర్పించుకోండి. ఎందుకంటే అది ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది అనుకో, తీసుకొచ్చి ఇక్కడ వదిలేసిపోతారు, గుడి ముందు వదిలేసిపోతారు. అది ఎవరు చూసుకుంటారు? అది మొక్క అంటారు ఎవరైనా? మొక్కు అనేది మనస్తృప్తితో చేయాల్సింది మొక్కు. మంచిగా ఉన్న తీసుకొచ్చి అప్పచెప్పండి, అది మొక్కు అంటారు. ఆరోగ్యం ఖరాబ్ పోయిన మొక్క అంటే చేతులు మొక్కేసుకున్నాము, చేతులు దులిపేసుకున్నాము అని అంటారా? చెప్పండి, అది కాదు కదా. ఒకసారి ఆలోచించండి. మీరు మనుషులే కదా, సాటి మనుషులే కదా. మొక్కిని దేవుడు తీరుస్తున్నప్పుడు మంచి కోడని తీసుకొచ్చి అప్పచెప్పిపోండి. ఎందుకంటే అది మంచిగా ఉందనుకో, ఇక్కడికి వచ్చి మంచిగా ఉంటది, మంచిగా పెరుగుతుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటది. అది ఖరాబ్ అయిపోయి వచ్చింది అనుకోండి, ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి వస్తే వాటి ప్రాబ్లము వేరే వాటికి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ జంతువులు కూడా అవి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటాయి. నేను మిమ్మల్ని ఏదో అని అనడం లేదు, వాటిని చూడండి అని చెప్పేసి నేను అంటున్నాను. ఏదో నెగిటివ్ గా నేను మీకు చెప్పడం లేదు. మీ మనసును నేను ఒప్పించి ఉంటే మాత్రం నన్ను క్షమించండి. ఎవరికైనా మీ మనసును ఒప్పించి ఉంటే మాత్రం క్షమించండి. ఒకటే కోరుకుంటున్నాను, అవి బాగుంటే మనం బాగుంటాం. మూగజీవులు, అవి చెప్పుకోలేవు. కెమెరామెన్ విజయ్తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.